వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను రక్త చరిత్ర బీజంతో అయితే ఒక మాస్ లెవెల్ ప్రభాస్ అన్న డైలాగ్ యూజ్ చేసి మంచి బాయ్స్ నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ వీడియో ఎడిట్ చేశాను. పక్కా మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. నా నెత్తురు కుడికి ఎక్కువ, నా కత్తికి పదును ఎక్కువ. లేకపోతాయి ఫ్రెండ్స్, ప్రీవిడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుకైతే మీరు నేను ఇచ్చిన ఫాంట్స్ని అలాగే ప్రిసెట్ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఎలక్ట్రిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కింద ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే సో నేను ఈ టైప్ యాటిట్యూడ్ వీడియోకి సంబంధించిన రిలేటెడ్ ప్రిసెట్ లింక్స్ ఇచ్చాను. షేక్ ఎఫెక్ట్ అలాగే బీట్ మార్క్. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. సో ముందుగానే మీరు ఫాంట్ని అయితే యాడ్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో జస్ట్ ఇక్కడ అలాగే ఉంటుంది. సో ఇక్కడ చేంజెస్ రిక్వైర్ లేదు. నేను ఆల్రెడీ మొత్తం పెట్టేసా. టెక్స్ట్ యానిమేషన్ అలాగే ఆ లిరిక్స్ ఏముంటుందో ఆ డైలాగ్ ఏముంటుందో అక్కడ పెట్టేసాను ఆల్రెడీ. జస్ట్ మీరు ఇక్కడ ఒక 9 ఫొటోస్ యాడ్ చేసుకొని మీ దగ్గర సో బాయ్స్ మీ దగ్గర ఒక 10 ఫొటోస్ మంచిగా ఉంటే మాస్ లెవెల్లో ఉంటే ఈ టైప్ మాస్ యాటిట్యూడ్ వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది స్టార్టింగ్లో, మాస్ లెవెల్లో ఉంటుంది. అలాగే బీజము ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో. సో ఎక్స్పోర్ట్ చేస్తే ఒకసారి ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే మీకు మంచిగా వచ్చేస్తుంది వీడియో. సో ఇక్కడ జస్ట్ ఒక 9 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. 7 మిల్లీ-సెకండ్స్ దగ్గర అయితే 7 ఇక్కడ 7 ఉంది కదా. సో ఇక్కడ నుంచి అయితే ఒక 9 ఫొటోస్ యాడ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో జస్ట్ నేను ఇక్కడ మీరైతే ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్లో మీరు మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి పైన 3 క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేస్తే ఫిల్ అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ ఫిల్ అయింది. ఒకవేళ మీ దగ్గర స్క్వేర్ టైప్ ఫొటోస్ ఉంటే ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఇలా పైన క్లిక్ చేసి సో జస్ట్ నేనైతే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇలా టోటలీ ఇక్కడ 12 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి మీరు ఎండింగ్ వరకు. సో ఇలా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఫొటోస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి ఇలా. సో ఎండింగ్ వరకు మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఇలా బీట్ మార్క్ టు బీట్ మార్క్. మొత్తం 12 ఫొటోస్ మీ దగ్గర ఉంటే మంచిగా అయితే వచ్చేస్తుంది వీడియో. సో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో ఇప్పుడు ఈ ఫొటోస్కి అయితే మనం షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ఆ ఫొటోస్ కింద అయితే నేను టెక్స్ట్ పెట్టాను. సో 1 2 3 1 2 3 ఉంటుంది టెక్స్ట్ యానిమేషన్ షేక్ ఎఫెక్ట్ ఫొటోస్కి యాడ్ చేయాల్సింది. సో జస్ట్ ఇక్కడ నేను క్లోజ్ ఇచ్చాను. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారని క్లోజ్ ఇచ్చాను నేను. సో 1 2 3 1 2 3 షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇలా ఎండింగ్ వరకు 4 టైమ్స్ మనం షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి, 12 టైమ్స్ మొత్తం. సో ఇక్కడ నేనైతే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్లో అయితే ఇచ్చాను. ఇక్కడ 3 ఫొటోస్ ఉంటుంది, 3 ఎఫెక్ట్స్ ఉంటుంది. సో 1 2 3. సో ఇక్కడ ఫస్ట్ ఫోటోని అయితే మనం చూస్తే ఈ ఫోటోకి మూమెంట్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్లో మూమెంట్ ఉంటుంది. సో దీన్ని మనం కాపీ చేద్దాం. ఈ లేయర్ని ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ వస్తుంది, 4th ఆప్షన్ కాపీ లేయర్. దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు యాడ్ చేసుకున్న ఈ ఫొటోస్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే ఇక ఫొటోస్. సో ఇక్కడ ఫస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడైతే ఎఫెక్ట్ని అయితే జస్ట్ పేస్ట్ చేయాలి. ఫస్ట్ ఎఫెక్ట్ని ఇక్కడ ఫస్ట్ ఫొటోస్కి. సో ఈ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేయండి. సింబల్ క్లిక్ చేసి కింద పేస్ట్ పక్కన ఎరా మార్క్ ఉంటుంది, ఎరా మార్క్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ సింబల్ క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేసుకొని కింద పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇలా అయితే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇలాగుండే. సో ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఇలా ఆటోమేటిక్గా ఇలా ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది డైరెక్ట్గా అయితే. సో నెక్స్ట్ ఈ ఫోటో 1 ఫస్ట్ ఎఫెక్ట్, ఈ ఫోటో క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్, అదే ప్రాసెస్ని మొత్తం ఎండింగ్ వరకు మొత్తం 12 ఫొటోస్కి పేస్ట్ చేయాలి ఎఫెక్ట్ని, సెకండ్ థర్డ్ షేక్ ఎఫెక్ట్ని కూడా. సో ఇక్కడ కింద ఆరామర్ క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో దీన్ని మీరు ఫింగర్స్ యూజ్ చేసి ఈ ఫొటోస్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రేమ్కి. సో ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసుకోండి, ఫింగర్స్ యూజ్ చేసి ఈ ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ యూజ్ చేయాలి.
సేమ్ ప్రాసెస్. ఈ సింబల్ క్లిక్ చేసి కింద పేస్టల్ పక్కన రెమార్క్ ఉంటుంది. ఆల్రెడీ మనం పేస్ట్ చేసాం కాబట్టి ఈ సింబల్ ఎనమల్లో ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి అప్లై చేసిన తర్వాత ఈ సింబల్ ఎనమల్ వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది ఎఫెక్ట్. సో దీన్ని మీరు సెట్ చేసుకోండి. ఇలా ఫింగర్స్ యూజ్ చేసి 2 ఫింగర్స్ యూజ్ చేసి సెట్ చేసుకోండి ఎఫెక్ట్ని, ఫోటోని. సో నెక్స్ట్ సో ఇక్కడ సేమ్ ఇలాగ మళ్ళీ ఈ ఫోటోకి కూడా పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. దీన్ని కూడా ఇలా సెట్ చేసుకోండి ఫింగర్స్ యూజ్ చేసి ఫోటోని. సో మీరు యాడ్ చేసుకున్న ఫొటోస్ పైన డిపెండ్ ఉంటుంది. సో మంచిగా అయితే సెట్ చేసుకోండి. సో ఇలా మొత్తం ఫస్ట్ ఎఫెక్ట్ అయితే మనం పేస్ట్ చేసాం. ఇప్పుడు డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో సెకండ్ ఫోటో ఉంటుంది. సేమ్ ఇలాగే దీన్ని కూడా కాపీ చేసి ఈ లేయర్ని, ఈ ఫోటోని, సో ఫోటో క్లిక్ చేయండి. సెకండ్ ఫోటో ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ 4th ఆప్షన్ ఉంటుంది కాపీ లేయర్, దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో బీట్ మార్క్లో సెకండ్ ఫోటోకి అయితే 4 టైమ్స్ 3 టైమ్స్ కాపీ చేసి ఆల్రెడీ కాపీ చేసాం. జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఎలాగైతే పేస్ట్ చేసాం ఎఫెక్ట్, అదే ఎఫెక్ట్ని సో అలాగే ఇక్కడ సేమ్ ప్రాసెస్ మళ్ళీ సెకండ్ ఫోటో. సో ఈ సింబల్ క్లిక్ చేసి కింద పేస్టల్ పక్కన రెమార్క్ ఉంటుంది. ఈ సింబల్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో నెక్స్ట్ పేస్ట్ క్లిక్ చేస్తే బటన్ క్లిక్ చేస్తే మొత్తం ఎఫెక్ట్ అయితే ఇలా పేస్ట్ అయిపోతుంది. సో ఇలా క్లోజ్ చూసేసుకొని క్లోజ్ని ఫాలో చేసి మీరు కన్ఫ్యూజ్ కాకుండా 1 2 1 2 3 1 2 3 1 2 3 ఇలా ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. సో మళ్ళీ సెకండ్ ఫోటో, ఫస్ట్ ఫోటోకి ఆల్రెడీ కాపీ చేసాం. సెకండ్ ఫోటోకి సేమ్ అలాగే కింద పేస్టల్ పక్కన రెమార్క్ ఉంటుంది. జస్ట్ పేస్ట్ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో దీన్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫింగర్స్ యూజ్ చేసి ఫొటోస్ని మీరు ఎఫెక్ట్ని పేస్ట్ చేసిన తర్వాత ఇది కూడా సేమ్ అలాగే. సో ఇలా పేస్ట్ చేసి ఈ ఫోటోని అయితే మీరు మూవ్ చేసుకొని మీకు సెట్ అయ్యేలా పెట్టుకోండి ఫ్రేమ్కి. నేనైతే ఫాస్ట్గా పేస్ట్ చేసేస్తున్నా సెకండ్ షేక్ ఎఫెక్ట్ని. సో ఇలాగైతే ఎఫెక్ట్ని పేస్ట్ చేసి ఫొటోస్ని అడ్జస్ట్ చేసుకోండి. సో థర్డ్ షేక్ ఎఫెక్ట్ నార్మల్లీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలంతే. సో ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో థర్డ్ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేద్దాం. ముందుగా మనం ఎఫెక్ట్లోకి వెళ్తే ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ బీట్ మార్క్లో సో ఇక్కడ లాంగ్ ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. జస్ట్ ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో ఇది థర్డ్ షేక్ ఎఫెక్ట్. సో థర్డ్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. సో ఇలా 4 టైమ్స్ పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేస్తే షేక్ ఎఫెక్ట్లో ఇక్కడ థర్డ్ ఫోటో పైన ఒక లేయర్ ఉంటుంది, ఇది కట్టింగ్ యానిమేషన్ లేయర్, దాన్ని కాపీ చేసి అక్కడ బీట్ మార్క్లో పేస్ట్ చేయాలి ఫొటోస్ పైన. సో ముందుగా మనం ఈ లేయర్ని కాపీ చేసుకుందాం. ఈ సింబల్ క్లిక్ చేయండి, ఈ లేయర్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది 4th ఆప్షన్, ఆ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో ఇప్పుడు జస్ట్ యాడ్ చేసిన మనం ఈ ఫొటోస్కి ఇక్కడ ఇప్పుడే మనం ఈ ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసాం. ఈ ఫోటో పైన డైరెక్ట్గా మనం ఆ లేయర్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలంతే. సో ఇక్కడ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ, దాన్ని క్లిక్ చేస్తే ఆ లేయర్ పేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ ఫోటో పైన ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయాలి. జస్ట్ ఇక్కడ పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే ఆ లేయర్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది ఇక్కడ కూడా. సో థర్డ్ ఫోటో పైన అయితే ఆ లేయర్ని పేస్ట్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇక్కడ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి దీన్ని కంప్రెస్ చేయండి. ఈ సింబల్ క్లిక్ చేసి కంప్రెస్ అయిపోతుంది లేయర్. సో ఇలా మొత్తం షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఎండింగ్ వరకు మొత్తం 12 ఫొటోస్కి యాడ్ చేసుకొని ఈ లేయర్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి లాంగ్ ఫోటో పైన. సో లాస్ట్లో ఇక్కడ చేసి ఎఫెక్ట్ ఉంటుంది షేక్ ఎఫెక్ట్లో. సో ఇక్కడ ఈ 4 లేయర్స్ని కాపీ చేయండి మీరు, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 4 లేయర్స్ సెలెక్టెడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ లేయర్స్ని ఈ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ 4 లేయర్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి బీట్ మార్క్లో. సో ఇక్కడ నుంచి అయితే ఇక్కడైతే ఆ లేయర్స్ని పేస్ట్ చేయాలి 10 milliseconds దగ్గర. ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ 5th ఆప్షన్ వస్తుంది పేస్ట్ 4 లేయర్స్ అని, దాన్ని క్లిక్ చేస్తే ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం ఇక్కడ
సీసీ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది, 4 లేయర్ సీసీ ఎఫెక్ట్. ఇదైతే ఎండింగ్ వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. జస్ట్ మీ దగ్గర ఒక 12 to 15 ఫొటోస్ మంచిగా ఉంటే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుని ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేసి ఇలాంటి ఈ టైప్ మాస్ ఫీడ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకైతే మీ యాప్లో ఒకవేళ నేను ఇచ్చిన ప్రెసెట్ లింక్స్ ఇంపోర్ట్ అవ్వడం లేదంటే నాకు DM చేయండి, దానికి నేను సొల్యూషన్ చెప్తా. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని అయితే పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు.